కొంచెం కిందికండి. సురేంద్రన్న గారు మీ గొంతుక కోసం వెయిటింగ్. ఇప్పుడు థ్యాంక్ యూ అన్న. జితేందర్ అన్న పెళ్లి కొడుకు ఈయనే ఉండాలని అందరి డిమాండ్. ఇక్కడే ఉంది ఇది రికార్డెడ్ ఉంటుంది. సారేనే సార్ సార్ ఎట్లా పోతే కోడు కాదు, మనం ఉన్నాం కదా సార్. రండి ఇది మీరు వరంగల్ సాహిత్య ప్రపంచానికి మీరు చేసిన కృషి చిన్నది సార్. దాంట్లో ఇది కూడా ఒక చిన్న ఇసుకైనంత ఒక ప్రయత్నం చేసి సార్ మొన్న ఎప్పుడో 10 ఏళ్ల కింద రాసిన మనం నేర్చుకుని ఒకటి కొడుతుని పాడలేదు అసలే సపరేట్ పడదు. ఓరుగల్లునాక్షర వృక్షం ఎండిపోయెనో కౌముది ఎల్లిపోయెనో ఓరు కిల్లాలో కళ మగోసరిల్లెనో కౌముది కన్ను మూసెనో తన కలమే ఒక కళ తల గది కక్కెను అది కవితలనిది అవి ఊరే ఊట బావులు కోపమున ఎండమావులు ఓరుగల్లునాక్షర వృక్షం ఎండిపోయెను కౌముది ఎల్లిపోయెను ఓరు కిల్లాలో కళ మగోసరిల్లెను కౌముది కన్ను మూసెను ఇంద్రవెల్లి మట్టి మీద చంద్రుడైతడో శ్రీకాకుళం చీకటింట్ల సూర్యుడైతడో ఇంద్రధనసుకు 8 రంగు అయితడో ఐక్యత వీడొద్దని సందేశమిస్తడో మన ఆకలి మంటల మీద చుక్కలన్నీ కరుగదీసి పేదవాళ్ళ కొరకు మళ్ళీ కవిత రాస్తడో ఓరుగల్లునాక్షర వృక్షం ఎండిపోయెనో కౌముది ఎల్లిపోయెనో ఓరు కిల్లాలో కళ మగోసరిల్లెనో కౌముది కన్ను మూసెనో. కళ ప్రపంచం నువ్వు వారాలు సరే సరే. జితేందర్ తాత కోరిక మేరకు చివరిగా కళల ప్రపంచం కల్లోల ప్రపంచం కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం మాయాజాలం జగమంతట గాలం అరచేతిలో కొలువహింది నాశనగాలం ప్రతి ఇంటిని చుట్టుకుంది ఇంటర్నెట్ అన్నింటికి ఇప్పుడదే ఆయువు పట్టు అభివృద్ధికి కట్టుకున్న సైబరు మెట్టు అశ్లీలత దాని అంతరాత్మలో గుట్టు నమ్మరయో నెటిజన్స్ తల మీదొట్టు కలల ప్రపంచం కల్లోల ప్రపంచం కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం బ్యాంకులో అకౌంట్ ఉండి బ్యాలెన్సే లేకపోయినా ఫేస్బుక్ అకౌంట్ ఉంటే అదే నేటి స్టేటస్ అంట పర్సులోన పచ్చ నోటు నికరంగా ఉండకున్నా సెల్ ఫోనులో వాట్సాప్ వర్క్ చేస్తే చాలునంట తెల్లవారేదాకా జనం ఆపరు చాటింగ్ ఎవరినెవరు చేస్తుంటారో తెలియదు చీటింగ్ కలల ప్రపంచం కల్లోల ప్రపంచం కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం. సరే ఇక తాత దగ్గర కాబట్టి పాడాలి తప్పదు. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా. ఈ పాట ఎందుకు రాసింది తెలుసా నీకు? సరే మీ తెలియదు కాబట్టి దీన్ని నిజమైన మర్మం తెలియాలి కాబట్టి చెప్తాను. జితేందర్ అన్న లాంటి కుటుంబానికి సంబంధించిన కుటుంబ కథ నుంచి రాయబడ్డది
జితేంద్ర అన్నది నక్సలైట్ కుటుంబం. అట్లనే నా పాటలను బాగా అభిమానించే ఒక బిషాడి రాజు అనే ఒక తమ్ముది ఇక్కడనే మన పర్కాల దగ్గర నిజాంపల్లి అనే ఊరు. వాళ్ళ ఊర్లో అప్పుడు అన్నల బాధ, పోలీసుల బాధ, గడ్డం మీసాలు వచ్చినోడు, కొంచెం ఆకారం శరీరాకృతి మంచిగా ఉన్నోడు ఎవడన్నా మన ఇళ్ళలో ఉండే వాడిని నక్సలైట్ వారికి తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసే పరిస్థితి ఉండే. అప్పుడు తల్లిదండ్రులు బిడ్డల్ని మీరు ఊర్లో ఉండద్దు అని చెప్పి వరంగల్ పంపించేది. అట్లా వరంగల్ పంపించినప్పుడు నిషాద్ రాజు వాళ్ళ అన్న శంకరన్న వీడికి వచ్చి వరంగల్ కిలా వరంగల్లో ఆటో డ్రైవర్గా ఆటో కొనుక్కొని పాప బతుకుబడి నడుపుతా ఉంటాడు. అప్పుడు ఏటూరు నాగారంలో ఒక పోలీస్ స్టేషన్ పేల్చి వేయడం జరుగుతుంది. మావోయిస్ట్ నక్సలైట్లు పీపుల్స్ వార్, అప్పుడు మావోయిస్ట్ కదా, అప్పుడు పీపుల్స్ వార్ ఆడ పోలీస్ స్టేషన్ పేల్చేస్తారు. పేల్చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా హర్ట్ అయిపోతారు. వాళ్ళు చేసిన దాడికి మనం ప్రతి దాడిగా చాలా బలంగా చేయాల్సిందే అని అప్పుడున్న నలిన్ ప్రభాత్ గారికి గట్టి ఆర్డర్స్ పాస్ చేస్తే ఆయన అంత తిరిగి తిరిగి ఎక్కడ ఎవరు దొరకక సిటీలో తిరుగుతున్నటువంటి రాత్రి పూట ఆటో నడుపుకుంటున్న వ్యక్తిని తీసుకుని ఎన్కౌంటర్ చేసి పద్మాక్షమ్మ గుట్ట దగ్గర పడేస్తారు. ఆ సంఘటన నాకు చెప్పడానికి ఆ రాజు మా ఇంటి చుట్టూ తిరిగి 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 బాగా అలసినప్పుడు మా నాన్న చూసి ఆ పిల్లాడి కూడా ఊరికే తిరుగుతాడరా, నువ్వు రాత్రని లేకపోతే కానీ ఆ పిల్లాడిని తిరుగుతాను బాధ అనిపిస్తాను అని మా నాన్న. నేను చెప్పిన నాన్న వాళ్ళ అన్న ఎన్కౌంటర్లో చనిపోయినట్ట, మరి నేను ఆయన గురించి రాసి ఇప్పుడే మనం బయటకు వచ్చినాం, నేను కూడా మరి ఇప్పుడు ఆయన గురించి మళ్ళీ నేను తిరిగి అడవిలో పోనా, నేను కూడా జైల్లో పోనా అడిగిన. మా నాన్న అన్నాడుగా, మనకున్న భూమి సాగు అమ్ముకున్నా మంచిదే కానీ అట్లాంటి పక్షంగా నిలబడకపోతే నీ పాట ఎందుకు రాను, ఎందుకు అన్నక పాట రాసిన అసలు పాట. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా, తెలిసుంటే చెడ్డంత నా కొడుకును తిరిగి తెచ్చి ఇవ్వగలవా నీ మహిమలు, పువ్వులో పువ్వునై నీ పూజ చేశాను, నీరునై నీ అడుగు పాదాలు కడిగాను, ఒక్క పొద్దులు ఉంటూ ముడుపు చెల్లించాను, దిక్కు నీవని మొక్కి ధీమాగా ఉన్నాను, తొలుసూరు కొడుకని ఈశ్వరా నీ పేరు పెట్టుకుంటే శంకరా, అందుకే వేశావ ఈ శిక్షను నా కొడుకుపై నక్సలైట్ అని మచ్చను. నక్సలైట్ అని మచ్చేసిన శివుడు అని తిరుగుతూ ఉంటుంది తల్లి. ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటే దేవుడి బొమ్మ మీద మన్ను పోసి ఏడుస్తూ ఉంటే ఆ బాధ గుర్తొచ్చి రాసినాను. నీ ఆజ్ఞ లేకుండా శివ కూడా ఉంటుంది కదా, మనల్ని సహజంగా ఏడుస్తున్నప్పుడు తిరుగుతారు, దేవుడి ఇంట్లో మనవాడా అని తిరుగుతారు. నీ ఆజ్ఞ లేకుండా శివ కూడా కుట్టదు కదరా, నా కొడుకు ఎట్లా పోయినరా, ఎట్లా ఎత్తుకపోయినరా, దాన్ని కూడా ప్రశ్నిస్తాం. దాంట్లో శివుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం. ఆడ జన్మలో ఉన్న అర్థాన్ని వెదిగాను, అమ్మాని పిలుపుకై అల్లాడిపోయాను, తొలిసారి నా కొడుకు అమ్మాని పలికితే ఆడ జన్మను నేను గెలిచానుకున్నాను, పురిటి నొప్పుల బాధ ఈశ్వరా నీ పార్వతిని అడగరా శంకరా, తల్లిగా పార్వతికి ఒక నీతిన ఈ తల్లి గుండెల మీద చితిమంటనా, రాతి బొమ్మల్లోనకు నన్ను అడుగుతామని ఆమె స్నానం చేసేటప్పుడు ఛాతి మీద ఉన్న మట్టిని తీసి ఒక బొమ్మను చేసి ఆ బొమ్మకు ప్రాణం పోసి ఆమెను కొడుకుగా తయారు చేసుకొని గడప దగ్గర కూర్చోబెట్టి శివుడు వచ్చేటప్పుడు నేను స్నానానికి పోతే శివుడు ఇంటికి వచ్చి గడపలోకి వస్తున్నప్పుడు వాక్యం నుంచి వస్తున్నప్పుడు నువ్వు ఎవరు వారిని అడ్డుకుంటే అబ్బాయి నా ఇంట్లో ఉండి నువ్వు నన్ను అడ్డుకుంటావాలని చిన్న అబ్బాయి తలని ఖండించేస్తాడట శివుడు. అప్పుడు ఖండించేసినప్పుడు ఆ తల్లి దుఃఖిస్తుంది బయటకు వచ్చి, నువ్వు లోకాల నేనే శంకరుడివే కావచ్చు కానీ నా కొడుకు నాకు తిరిగి తెచ్చేయకపోతే శపిస్తానని దుఃఖపడి ఏడుస్తూ ఉంటే అప్పుడు పోయి శివుడు తన భార్య ఛాతి మీద ఉన్నటువంటి మట్టితో తయారు చేస్తే నేను ప్రాణం పోస్తున్న బొమ్మకే అంత బాధపడిపోయి తిరిగి ఆ తల్లి దుఃఖాన్ని ఓదార్చడానికి ఆమె కడుపు కోత తీర్చడానికి ఎక్కడో ఒక ఏనుగు శిరస్సు నరికి తీసుకొచ్చిన పెట్టి ఈయన గణపతి దేవుడు అని నువ్వు ప్రతిష్టాపన చేసి ప్రాణ ప్రతిష్టాపన చేసినావు, అక్కడ అంత గొప్ప మనసున్న నువ్వు నాకు ఎందుకు అన్యాయం చేసినావు అడుగుతూ ఉంటుంది తల్లి అన్న. అట్లా అప్పుడు నాకు తోచింది, అప్పుడు నక్సలిజాన్ని భక్తిని రెండింటిని కలిపి
మన దగ్గర ఉన్నటువంటి ప్రచారంలో ఉన్న దైవ కథని, మాతృత్వాన్ని, నక్సలిజాన్ని జోడించి రాయబడ్డ పాట అది. అది తాతకు బాగా నచ్చిన పాట. ఇప్పుడు నేను రావడమే రాంగ్ టైంలో వచ్చిన. వల్లపట్ల సార్ పోదాం అనే మైండ్ సెట్లో ఉన్నారు. పోయే సార్ని నేను మళ్ళీ పిలిచి నిలబెట్టించిన, ఉండండి సార్ అని. వాళ్ళు అలాంటి నా పాటలని హమ్ చేస్తారు, చూస్తాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి నీకు కొంచెం లేట్గా వచ్చినా నన్ను అభినందించుతాను, లేట్గా